పోకిరి తర్వాత అంతటి హిట్ కొట్టలేకపోయినా మళ్ళీ అంతటి హిట్ కోసం చేస్తున్న సినిమా కెమెరామెన్ గంగతో రాంబాబు. మరి రాంబాబు పూరి కోరికను తీరుస్తాడా? గబ్బర్ సింగ్ గా సక్సెస్ అందుకున్న పవన్ రాంబాబుగా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తాడా? పోకిరి తర్వాత మళ్ళీ అంతటి హిట్ కొట్టలేకపోయిన పూరి ఈసారి అంతకన్నా పెద్ద హిట్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. పోకిరి వరకు హిట్స్ మీద హిట్స్ ఇచ్చిన పూరి ఆ తరువాత ఎలాంటి కథలను ఎంచుకున్నా, ఎంత పెద్ద టాలెంటెడ్ యాక్టర్ ని నమ్ముకున్నా సరైన హిట్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయాడు. వీడేనా ఖైరతాబాద్ హీరో? ఎవడ్రా నువ్వు? ఎవడివి బే? ఏంట్రా నువ్వు నన్ను కొడతావా? నువ్వేనారా ఖైరతాబాద్ హీరో? నువ్వేమన్నా పెద్ద పుడింగా? పూరి రవితేజ కాంబినేషన్ అంటే మినిమం గ్యారంటీ. ఎంతటి గ్యారంటీ అంటే వరుస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టే అంత. అదుర్సనిపించే ఈ జంట కూడా దేవుడు చేసిన మనుషుల దగ్గర బోల్తా పడింది. కథ లేకుండా సినిమా అన్న ఈ కాంబినేషన్ అదుర్సనుకున్న వారికి ఈ సినిమా చేదు రుచిని చూపించింది. సోప్పలక్ష్మి ఆటాడే సోప్పలక్ష్మి, ఇటు చూడే సోప్పలక్ష్మి, ప్రేమిస్తే సొమ్మే పోతాదే. బాడీలో హార్మోన్స్ అర్థం చేసుకోలేని ఇలాంటి అమ్మాయిలంటే నాకు అసహ్యం. నువ్వంటే చాలా ఇష్టమే, నీ ఎన్నరుందా ఇష్టమే, హమ్కో తుమ్సే ప్యార్ హై. దేవుడు చేసిన మనుషులు చూసి పూరి టాలెంట్ ని తక్కువ అంచనా వేస్తారేమోనని బెంగపడ్డ పూరి ఆ సినిమాతో తన టాలెంట్ ని డిసైడ్ చేయొద్దంటున్నాడు. పవన్ టాలెంట్ ని యూజ్ చేసుకోవడంలో తాను అస్సలు తగ్గలేదని చెబుతున్నాడు. దానికి సాక్ష్యంగా కెమెరామెన్ గంగతో రాంబాబు మేకింగ్ వీడియోని డిస్ప్లే చేస్తున్నాడు. మంచికి పడితే చలా బద్దలు కొట్టే కదా రాంబాబు, ఆకులకే పోతడా. మంచికి పడితే చలా బద్దలు కొట్టే కదా రాంబాబు. ఈ వీడియో మేకింగ్ లో ఉన్న అన్ని షాట్స్ సినిమా పైన అంచనాను పెంచేలా ఉన్నాయి. ప్రతి షాట్ లో పవన్ పవర్ కనిపించేలా జాగ్రత్త పడ్డాడు పూరి. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా పవన్ తమన్నాల మధ్య రొమాన్స్ కూడా ఉంటుందని పూరి ఇందులో చూపించాడు. అన్నిటికీ మించి రషెస్ చూసుకుని పవన్ కళ్యాణ్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నది చూపించడంతో ఫ్యాన్స్ లో మరింత హుషారు కలిగేటట్టు చేశాడు. అస్సలు ఉండదు రాబు, ఆరడుగుల అర్థం బాబు, ప్రశ్నలకే ఒక జవాబు, అవినీతిని కాల్చు బతాబు, అనుకున్నది చేసేరు బాబు. He's the man of power. They don't say it other. That is. కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో కథ ఉందో లేదో తెలియకపోయినా పవన్ మాక్ ఫైట్లు, హీరోయిజం షాట్లు, మంచి కామెడీ ఉంటుందని నమ్మకం మాత్రం కలుగుతోంది. ఈ మాత్రం ఉంటే మిగతాది పవన్ చూసుకుంటాడని ఇండస్ట్రీ టాక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పవర్ఫుల్ గా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఊరంతా నేనంటుంటా ఎదురులాగా మరుగుతుంది
ఇంత సినిమాని ఇంత మేకింగ్ లో చూపించి ఫుల్ మార్క్స్ కొట్టాలనుకుంటున్న పూరి మంత్రం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.